సంస్కృతిని పరిరక్షించడంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రాజంపేట పార్లమెంట్ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి కృష్ణ అన్నారు. మండలంలోని మాధవరం 1 గ్రామంలోని శ్రీ భద్రావతి భవనారాయణ ఆలయ ప్రాంగణంలో గత 3 నెలలుగా కోలాటం శిక్షణ పొందుతున్న మహిళలను గురువారం ఆయన అభినందించి వారి ఆట పాటలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో సంప్రదాయ కళలు క్రమంగా కనుమరుగైపోతున్న తరుణంలో కోలాటం వంటి జానపద కళలను మహిళలు నేర్చుకోవడం అభినందనీయమన్నారు. గ్రామీణ మహిళలు తమ దైనందిన పనులతో పాటు సమయాన్ని కేటాయించి సంప్రదాయ కళలను అభ్యసించడం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మన పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలను కుటుంబానికి సమాజానికి వెన్నుముకగా అభివర్ణించిన ఆయన ఆడబిడ్డల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీలేఖ భర్త, జనసేన యువ నాయకుడు డేరంగుల శ్రీకాంత్, అవ్వారు రవిశంకర్, వర్ది వెంకటరామయ్య, రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి రాటాల రామయ్య, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు సుధామురళి, తెలుగు యువత అధ్యక్షుడు పుత్తా సుధీర్ రాయల్, వార్డు సభ్యుడు సామల చంగయ్య, అధికారి చెన వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Spade, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.